హలో ఎవ్రీవన్. ఈరోజు మనతో పాటు హెడ్స్ అప్ స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ నుంచి కాస్మెటాలజిస్ట్ మాధురి గారు మనతో పాటు ఉన్నారు. లెట్స్ టాక్ టు హర్. హలో మాధురి గారు. Hi, హాయ్, హౌ ఆర్ యూ అండి? fine. How are you? ఐఎమ్ గ్రేట్, థ్యాంక్ యూ. Thank you. సో ఐ హావ్ లాట్స్ ఆఫ్ క్వెషన్స్ Of course, yeah. టు ఆస్క్ Go మీ ahead, you're దగ్గర. free to ask, yes. షూర్. బట్ బిఫోర్ దట్ ఒకసారి మీ క్లినిక్ గురించి చెప్తారా? అబౌట్ హెడ్స్ అప్ స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ అంటే Yeah, మీ sure. దగ్గర ఉండేటటువంటి సర్వీసెస్ ఏంటి? జస్ట్ టు Mm. హ్యావ్ అ బ్రీఫ్ ఐడియా. Yeah, sure. సో ఏంటంటే హెడ్సప్ స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్‌లో ఏంటంటే ఆమె కాస్మెటాలజిస్ట్ నాట్ ఎ డెర్మటాలజిస్ట్. ఓకే. సో ఏంటంటే వాళ్ళకి మాకు చాలా డిఫరెన్సెస్ ఉంటాయి. Mm. సో వి డు వెరీ మినిమల్ ట్రీట్మెంట్స్ లైక్ ఇప్పుడు పిగ్మెంటేషన్ చేయొచ్చు. లైక్ ఇప్పుడు పిగ్మెంటేషన్‌లో రకరకాలు ఉంటది. సన్ టాన్ ఉంటది, సన్ బర్న్ ఉంటది, హైపర్ పిగ్మెంటేషన్స్ ఉంటాయి లైక్ మెలాస్మా ఇవన్నీ మనం చేయొచ్చు. అంటే మోల్ రిమూవల్, వాట్స్ రిమూవల్ అట్లా. హెయిర్‌కొచ్చేసరికి హెయిర్ రీగ్రోత్ ట్రీట్మెంట్స్ ఇవ్వచ్చు, డాండ్రఫ్ ట్రీట్మెంట్స్ ఇవ్వచ్చు. వి ఆర్ నాట్ డూయింగ్ పీఆర్‌పీ. సో ఏంటంటే ఇక్కడ వరకే మా లిమిటేషన్ బీయింగ్ ఏ కాస్మెటాలజిస్ట్. సో వి ఓకే. కెన్ డూ థాట్. అండ్ సెమీ పర్మనెంట్ ఐబ్రోస్, లిప్స్ మీరు వినే ఉంటారు. ఈ మధ్య యాహ్! యాహ్! చాలా ట్రెండింగ్‌లో అవును. ఉన్నాయి కదా! అవును. సో ఇది లైక్ ఈవెన్ దిస్ కమ్స్ అండర్ కాస్మెటాలజీ అండ్ నేను నేర్చుకుంది థాయిలాండ్‌లో నేర్చుకున్నాను. సో ఏంటి అనంటే లైక్ లిప్స్ అండ్ ఐబ్రోస్ మీరు వినే ఉంటారు. యాహ్! సో ఇప్పుడు లిప్స్ కొంచెం కొంతమందికి థిక్ గావాలి, లేకపోతే మంచి షేప్ కావాలి, చాలా లైట్‌గా ఉంది. ఐబ్రోస్ అనేది మొత్తం ఫేస్ అంతా డిఫైన్ చేస్తది. అవును. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఈ మధ్య చాలా మంది అమ్మాయిలు అంటే ఇండియాలో ఇంకా చాలా తక్కువ. కాకపోతే ఫారెన్‌లో అయితే లైక్ ఒక 10 మంది అమ్మాయిలుంటే ఖచ్చితంగా 8, 9 మంది అమ్మాయిలు చేయించేసుకుంటున్నారు. సో అక్కడ అంత ట్రెండింగ్. లైక్ బీబీ గ్లో ట్రీట్మెంట్స్. ఇప్పుడేంటంటే చైన్ స్మోకర్స్ ఉంటారు. పెళ్లి కుదురుతది. కాకపోతే లైక్ లిప్స్ డార్క్‌గా ఉంటారు. అమ్మాయిలకైనా, అబ్బాయిలకైనా. సో వీ కెన్ కవర్ విత్ టింట్ లేదంటే వీ కెన్ యూజ్ లేజర్స్. అండ్ హెయిర్ రిమూవల్ ఉంటది. అన్‌వాంటెడ్ హెయిర్ ఉంటది కదా! ఫేషియల్ హెయిర్ గానీ, బాడీ హెయిర్. సో అవన్నీ చేయొచ్చు. ఓకే. లేజర్స్ అండ్ మెడిఫేషియల్స్ ఈ మధ్య చాలా పాపులర్ కదా! హైడ్రా ఫేషియల్, ఆక్సిజన్, యాహ్! 3 యాహ్! ఇన్ 1 యాహ్! ఫేషియల్. సో అది చేస్తూ ఉంటాం. ఓకే. సో అంటే మీరు ఈ జనరల్‌గా ఇవి కూడా ఉంటాయి కదా! ఈ బొటాక్స్, ఫిల్లర్స్ అని. సో లేదండి. అలాంటివేవి మీరు మనం చేయం. ఇఫ్ చేయరు. ఓకే. వాళ్ళకి కావాలి అంటే వి కెన్ హైర్ ఎ డాక్టర్. బట్ యాస్ ఆఫ్ నౌ నేనేం చేయట్లేదు అలా. ఓకే. సో ఇప్పుడు మీరు చెప్పినటువంటి ట్రీట్మెంట్స్ అండ్ ప్రొసీజర్స్ యెస్. ఏవైతే ఉన్నాయో అవి మాత్రం అవి మీరు మాత్రమే చేయడం చేస్తాం. యాహ్! జరుగుతుంది. ఓకే, ఫైన్. సో ఎవరైనా క్లయింట్స్ మీ దగ్గరికి హావ్ టు బికమ్ వైట్, నేను ఇంకా తెల్లగా అవ్వాలి, ఇలా వస్తూ ఉంటారా అండి? యాహ్! చాలా మంది వస్తూ హ్మ్. ఉంటారండి. గ్లూటథైన్ టాబ్లెట్స్ దొరుకుతాయి. హుహు. గ్లూటథైన్ ఐవీ కూడా ఇవ్వచ్చు. సో ఓకే. దిస్ కమ్స్ అండర్ మళ్ళీ డెర్మటాలజీ. సో ఎవరైనా కావాలి అనంటే డాక్టరే వచ్చి చేస్తారనమాట మన క్లినిక్‌లో ఐవీ ఇవ్వడం అండ్ ఆల్. సో ఏంటి అనంటే ఇది అప్పుడప్పుడు లైక్ చాలా మంది ఏమనుకుంటారు ఇది ఒకసారి తీసుకున్న వెంటనే అవుతదేమో అని. హ్మ్. ఫర్ దట్ మ్యాటర్ ఏ ట్రీట్మెంట్ అయినా ఒక్కసారితో రిజల్ట్స్ రావు. ఓపిక అనేది చాలా ఉండాలి. హ్మ్. సో ఏందంటే ఆ స్కిన్ టోన్ బట్టి సెషన్స్ ఉంటాయి. సో మన దగ్గర అదేంటి నార్మల్‌గా 15 డేస్ ఒకసారి రండి అని చెప్తాము. సో ఇప్పుడు వాళ్ళ బాడీ వెయిట్ చెక్ చేసి డాక్టర్ రికమెండ్ చేస్తారు. ఎంత ఇవ్వచ్చు, ఎంత ఎంజీ ఇవ్వచ్చు ఏంటి అని. హ్మ్. సో దాన్ని బట్టి లైక్ 15 డేస్ వన్స్. ఇప్పుడు మరీ చాలా మంది డార్క్‌గా ఉన్నారనుకోండి. సో వాళ్ళకి కనీసం ఒక 1 ఇయర్ ఇస్తూ ఉండాలి ఓకే. ఐవీస్. సో ఏంటి ఫేర్ అవుతూ ఉంటారు. ఇప్పుడు చామంతి చాయ్ ఉన్న వాళ్ళకి 6-8 మంత్స్ సరిపోద్ది. ఇప్ యాహ్! యాహ్! బట్ ఇక్కడ మాధురి గారు అంటే ఇప్పుడు ఈ ఒక డార్క్ స్కిన్ టోనే అనుకుందాము. వాళ్ళు మీ దగ్గరకొచ్చే కొంచెం ఫెయిర్ అవ్వాలి, వైట్ అవ్వాలి అనంటే ఇస్ ఇట్ పాసిబుల్ అండి? అలా ఉంటుందా? అంటే మీరు ముందు చెప్తారా? టోన్ ఇంప్రూవ్‌మెంట్ అన్నది ఉంటుందేమో కానీ కంప్లీట్ ఇట్లా బ్లాక్ నుంచి వైట్ అయిపోవడం అన్నది ఆ పాసిబిలిటీస్ ఎంతవరకు ఉంటాయి? ఏంటి అన్నది మీరు ఎక్స్‌ప్లెయిన్ ఇప్పుడు చేస్తారా? బ్లాక్ నుంచి వైట్ అవ్వాలి అంటే అది పాసిబిలిటీ ఉంది. దట్ ఈస్ ఉందా? ఓన్లీ విత్ గ్లూటాథయాన్. ఓకే. ఇప్పుడు మీరు చాలా మంది హీరోయిన్స్‌ని చూసినా కూడా హుహు. స్టార్టింగ్ ఫస్ట్ మూవీలో చాలా డార్క్‌గా ఉంటారు. మంచి రిచ్ స్కిన్ టోన్ ఉంటది. కొంతమంది చామంతి చాయ్ ఉంటారు. కానీ నెక్స్ట్ 2, 3 మూవీస్‌కే అసలు వాళ్ళని గుర్తు కూడా పట్టలేము. అంత ఫెయిర్‌గా అవుతారు. అంత హెల్తీ గ్లోయింగ్ స్కిన్ ఉంటది. సో గ్లూటాథయాన్‌లో చాలా బెనిఫిట్స్ ఉంటాయి. స్కిన్ లైట్నింగే కాకుండా లైక్ మంచి యాంటీ ఏజింగ్ దాంట్లోనే కొలాజన్ ఉంటది. విటమిన్ సి అంటే మంచి బూస్టర్ లైక్ అట్లా ఉంటాయన్నమాట. సో బి12 అట్లా కొన్ని ఇంగ్రీడియెంట్స్ ఉంటాయి. సో చాలా మంచిది. అది ఏంటంటే బాడీ మొత్తం క్లెన్స్ అవుతది. ఇప్పుడు చాలా మంది ఆల్కహాల్ తాగుతారు. లివర్ గూడా క్లెన్స్ అవుతది. అట్లా అన్నమాట. మంచి నిద్ర వస్తది. డిప్రెషన్ కూడా దూరం వెళ్ళిపోద్ది. చాలా మంది ఏంటి అంటే బ్రైడల్స్ వస్తూ ఉంటారన్నమాట. బ్రైడల్స్‌కి మాకిప్పుడు ఫెయిర్‌గా కావాలి. కాపోతే ఇప్పుడు గ్లూటాథైన్ కనీసం రెగ్యులర్ బేసిస్‌లో తీసుకుంటే మీకు మేకప్పే అక్కర్లేదు. అంత ఓకే. మంచి రిజల్ట్స్ ఉంటాయి. యెస్.
ఓకే. బట్ దీని సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవా మ్యామ్? లేదండి. మనం హ్మ్. ఇచ్చే ఎంజీ బట్టే ఉంటది. హుహు. చాలా మంది లైక్ చాలా హై అమౌంట్ ఇస్తూ ఉంటారు. అది యాక్చువల్లీ రిస్కే. సో, వాళ్ళ బాడీ వెయిట్‌ని బట్టి చేయడమో ఏదో ఒకటి చేయాలి. అంటే నా క్లినిక్‌లో గ్లూటాథయాన్ అనేది చాలా తక్కువ. హ్మ్. చాలా మందికి టాబ్లెట్స్ ఇవ్వడం, కాకపోతే ఇన్‌స్టంట్ కావాలంటే నేను డాక్టర్‌ని రిఫర్ చేయడం. ఐ విల్ డూ సచ్ థింగ్స్. లేదు అనంటే వి కెన్ ఆల్సో గో ఫర్ లేజర్స్ అండ్ పీల్స్. సో, పీల్స్‌లో గూడా స్కిన్ లైట్నింగ్ పీల్స్ ఉంటాయి. లేజర్స్ ఏంటి, ఇప్పుడు మీకు లైక్ ఫేస్ పైన ఒక పిగ్మెంటేషన్ వచ్చిందనుకోండి. హ్మ్. సో, ఆ లేజర్ లైట్ పాస్ అవ్వగానే ఆ పిగ్మెంటెడ్ సెల్స్ అనేది బ్రేక్ డౌన్ అవుతది. ఓకే. సో, ఏంటంటే అలా ఫ్యూ సెషన్స్ కావాలి అందరికి. లైక్ ఎవరికైనా గానీ 6-8 సెషన్స్ మస్ట్ అని నేను చెప్తా. హ్మ్. ఎక్కువే చెప్తా. కానీ హ్మ్. తక్కువలో గూడా పోవచ్చు. ఇప్పుడు నేను మీకు తక్కువ చెప్పి అట్రాక్ట్ చేసేసి క్లయింట్‌ని తర్వాత పోలేదనుకోండి. దాని బదులు ఎక్కువ చెప్పి తక్కువ సెషన్స్‌లో పోగొట్టేస్తే హి విల్ ఫీల్ హ్యాపీ అండ్ ఐ విల్ ఆల్సో ఫీల్ హ్యాపీ. సో, హ్మ్. అట్లా కాకపోతే ఫాల్స్ ప్రామిసెస్ కాకుండా లైక్ 6-8 చెప్తాము అట్లా. ఓకే. ఫైన్. అండ్ ఈ గ్లూటాథియోన్ అన్నది మనం ఎక్కువ ఎంజీస్‌లో అది తీసుకుంటే మాత్రం ఇట్స్ నాట్ దట్ సేఫ్ గుడ్ యాహ్! అంటారు. నాట్ సేఫ్ సేఫ్ కాదు. అండి. యాహ్! ఓకే. ఓకే. సో, దాన్ని బట్టి మనకి ఎంత ఆ! తీసుకోవాలి, ఎన్ని డేస్ హ్మ్. అన్నది యాహ్! ఉంటుంది. ఓకే. ఉంటుంది. ఓకే. చాలా మంది ఏంటి రెగ్యులర్ బేసిస్‌గా కూడా తీసుకుంటారు. హ్మ్. అది ఓన్లీ ఫెయిర్ స్కిన్ కనే కాదు. ఇంకా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. హ్మ్. సో, వాట్ ఇఫ్ అంటే ఒకసారి వాళ్ళనుకున్న స్కిన్ టోన్ అది వచ్చేసిన తర్వాత మానేస్తే మళ్ళీ కమ్ బ్యాక్ అవ్వడం, తగ్గడం అలా ఉంటుందా అండి? అంటే దే లేకపోతే షుడ్ మెయింటైన్ అండి. కంటిన్యూగా వాడుతూనే ఉండాలి? ఇప్పుడు హ్మ్. మంత్లీ వన్స్ హుహు. అట్లా వచ్చేవాళ్ళు మెల్లిగా 3 మంత్స్ వన్స్ అట్లా తీసుకుంటే బెటర్ డ్రిప్స్. ఓకే. హ్మ్. సో, దే హావ్ టు యెస్. దాన్నయితే అంటే యెస్. ఇంకా స్టాప్ చేసేస్తే మళ్ళీ బ్యాక్ అన్నది అంటే అయ్యే ఇంకా ఛాన్స్ స్టాప్ ఉంటుంది. చేసేసి ఇంగ అట్లానే కొన్ని సంవత్సరాలు మళ్ళీ మనం ఏం మెయింటైన్ చేయకుండా ఉంటే ఇప్పుడు దేవుడిచ్చిన గిఫ్ట్ కదా! హ్మ్. మనం రివర్స్ చేసే అంత అయితే లేదు. ఒకవేళ చేసినా దట్ ఈస్ టెంపరరీ నాట్ పర్మనెంట్. హ్మ్. హ్మ్. ఓకే. సో, కొంతమంది ఆహ్, చాలా అబ్సెస్డ్ ఉంటారు. అంటే ట్రూ. దే వాంట్ లైక్ పర్ఫెక్ట్ అంటాం కదా! యెస్. పిన్ పాయింట్, ఆన్ పిన్ యెప్. యెప్. పాయింట్. యెస్. మేబీ హౌఎవర్ దే ఆర్ వాళ్ళు అందంగా ఉన్నా సరే హ్మ్. ఇంకా మాకు ఇంకా ఈ ఈ కావాలి. కరెక్షన్ నాకు ఇంకా ఇక్కడ ఉండాలి. మేబీ ఇంకొంచెం ఉండాలి. లైక్ హ్మ్. హౌ డు యూ డీల్ విత్ దెమ్ అండి అలాంటి వాళ్ళతోటి? సో, వి కెన్ గివ్ లైక్ మెడి ఫేషియల్స్ ఉన్నాయి మన దగ్గర. హుహు. ఇప్పుడు లేజర్స్ అయినా, పీల్స్ అయినా మీకు స్కిన్ అనేది పిగ్మెంటేషన్ ఉంది. మరి హైపర్ పిగ్మెంటేషన్ ఇస్ లైక్ మెలాస్మా అట్లా ఉంటది. సో, అకాంథోసిస్ నిగ్రికన్స్ అదేంటంటే నెక్ పైన ఇప్పుడు ఫోల్డ్స్‌లో వస్తది ఎక్కువ. సో, హుహు. అట్లాంటివంటే ముడతల్లాగా ఎలిఫెంట్ స్కిన్ లాగా ఉంటది. మీకు ఐడియా రావడానికి హ్మ్. చెప్తున్నా. హ్మ్. హ్మ్. సో, అలాంటివి మనం చెయ్యొచ్చు. అంటే పీల్స్ అండ్ లేజర్స్‌తో చేయొచ్చు. ఓకే. కానీ ఇప్పుడు మరీ అంత ఆబ్సెస్డ్‌గా నాకది కావాలి వాళ్ళకి మైండ్‌లో ఒకటుంటది. మొన్న నా దగ్గరికి దుబాయ్ నుంచొచ్చారు హ్మ్. ఇద్దరమ్మాయిలు. హ్మ్. సో, వాళ్ళకి దే ఆర్ లుకింగ్ గుడ్. అంటే మంచిగా వెరీ వెల్ గ్రూమ్డ్. నేననుకున్నా ఎందుకు వీళ్ళొచ్చారు? వీళ్ళు చాలా బాగున్నారు. ఇప్పుడు ఆ అబ్బాయిలు గూడా ఫర్ థాట్ మ్యాటర్ చాలా మంచిగా ఉంటారు వాళ్ళు. ఇంకేదైనా నేనేంటంటే ఇటు కూడా వస్తున్నారని పిచ్చి పిచ్చియి అన్నీ నేను సజెస్ట్ చేయను. హ్మ్. సో, హైడ్రా ఫేషియల్ ఈస్ లైక్ వెరీ గుడ్ ఇన్ మై క్లినిక్. సో, ఏందంటే మంచి హైడ్రేషన్ ఇప్పుడు హైడ్రా ఫేషియల్‌లో మనకి బేసిక్ నుంచి లగ్జరీ వరకు ఉంది. సో, ఓకే. ఏంటంటే దాంట్లో ఇప్పుడు లక్స్ హైడ్రా ఫేషియల్‌లో ఏమవుతది అనంటే స్కిన్ టోన్ ఇంప్రూవ్ అవ్వచ్చు. లైక్ బ్రౌన్ స్పాట్స్ పోతది. అంటే ఇట్స్ లైక్ ఎ వెరీ గుడ్ యాంటీ ఏజింగ్ హైడ్రా ఫేషియల్. ఇట్ హైడ్రేట్స్ యువర్ స్కిన్. చాలా మంది ఏమనుకుంటారు హైడ్రా ఫేషియల్‌తో స్కిన్ టోన్ మారిపోతది. తెల్లగా అయిపోతారు. తెల్లగా అసలెందుకవుతారు? హ్మ్. ఇప్పుడు మన స్కిన్ టోన్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఆ హ్మ్. టెక్స్చర్ అనేది ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఇప్పుడు తెల్లగా అవ్వాలి అనంటే దేర్ ఈస్ ఓన్లీ వన్ సొల్యూషన్ దట్ ఈస్ గ్లూటాథియోన్. గ్లూటాథయోన్. ఓకే. ఎక్కువ వాటర్ తాగాలి. అంటే నేను చాలా మందిని మీరు గమనించండి. నేను చెప్తాను ఫ్రూట్స్ తినండి, ఎక్కువ వాటర్ తాగండి. వాళ్ళేం చేస్తారంటే నాకర్థం కాదు ఫ్రీగొచ్చే వాటికి పెద్ద వాల్యూ ఉండదేమో. రైట్? ట్రూ. యాహ్! యాహ్! ఎందుకంటే ఇంట్లో మంచిగా వాటర్ తాగితే అసలు ఎంత హైడ్రేషన్, ఎంత ప్లంపీ ఎఫెక్ట్ ఉంటదో తెలుసా? చాలా మందికి తెలీదు. హ్మ్. అది పక్కన పెట్టేసి మంచిగా మంచి లక్షలు లక్షలు పెట్టేస్తారు ప్రొడక్ట్స్ పైన. హ్మ్. అంత అవసరం లేదు. ఓకే. యాహ్! యాహ్! సో, నార్మల్‌గా ఈ ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ యాహ్! తింటూ వాటర్ ఇంటేక్ అన్నది ఎక్కువ తీసుకున్నా యెస్. సరే స్కిన్ అన్నది మనకి గ్లోయింగ్‌గా ఉంటుంది. వాట్ హ్మ్. గోస్ ఇన్‌సైడ్ షోస్ ఔట్‌సైడ్ అంతే. యాహ్! యాహ్! ఇప్పుడు మీరు కొంతమంది ఏందంటే స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువుంటాయి. హ్మ్. ఇప్పుడు పెళ్లనుకోండి, ఎంగేజ్‌మెంట్ అనుకోండి, స్ట్రెస్ ఎక్కువుంటది వాళ్ళకి. హ్మ్. అమ్మో! ఇలా కనిపిస్తున్నా, బానే ఉంటానా? ఆ స్ట్రెస్‌తో కూడా చాలా మందికి పింపుల్స్ రావడం స్టార్ట్ అవుతది. అంటే మనం ఎన్ని ట్రీట్మెంట్స్ ఇచ్చినా కూడా పింపుల్స్ ఒస్తాయి. అంటే హార్మోనల్ చేంజెస్ ఒస్తాయి గదా! యాహ్! ఎస్పెషల్లీ యాహ్! అమ్మాయిలకి, హ్మ్. అబ్బాయిలకైనా హ్మ్. కూడా. సో, ఒస్తాయి. సో, ఆ టెన్షన్స్‌తోని ఒస్తది అని చాలా మందికి తెలీదు పాపం. అట్లా ఉంటారు. ఓకే.
సో ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి అంటే మనకి కోర్స్ దీంట్లో చాలానే ప్రాబ్లమ్స్ ఉంటాయి అనుకోండి. బట్ కొన్ని నేను అడ్రెస్ చేస్తాను. లైక్ వాట్ ద కాజెస్ యాహ్! అండ్ షూర్. జనరల్‌గా దాని గురించి ఉండే ట్రీట్మెంట్స్ ఏంటి హ్మ్. అన్నది. ఓకే. ఫస్ట్ ఐ విల్ స్టార్ట్ విత్ దిస్ స్కిన్ పిగ్మెంటేషన్ గురించి ఓకే మాట్లాడుకుందాము. అండి. యాహ్! సో దానికి ఫస్ట్ అసలు రీజన్ ఏముంటుందండి? సో, ఇప్పుడు ఎండలో తిరుగుతూ ఉంటారు అవును. చాలామంది. వి కాంట్ స్టాప్. కొంతమందికి పాపం సైట్ విజిట్స్ ఉంటాయి. లైక్ రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసేవాళ్ళు. వాళ్ళకి తప్పదు ఎలాగో. సో, ఏంటంటే ఎండలో తిరుగుతూ ఉంటారు. వాళ్ళకి అంత నాలెడ్జ్ ఉండదు. సన్ స్క్రీన్ అప్లై చేసి వెళ్ళాలి. లేదంటే ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు. లేదంటే టైమే ఉండకపోవచ్చు. కాకపోతే సన్ స్క్రీన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ తెలుసా? సన్ స్క్రీన్ యాంటీ ఏజింగ్ లాగా కూడా వర్క్ అవుతది. అసలు చాలా మందికి తెలీదనమాట. ఇప్పుడు పిగ్మెంటేషన్ అసలు రాదు. యూ ఆర్ బ్లాకింగ్ కదా అక్కడ. యూవీ రేస్, యూవీఏ, యూవీబీ ఇవన్నీ బ్లాక్ చేస్తున్నప్పుడు అసలు టాన్ అయ్యే ఛాన్సే లేదు. సో, ఏందంటే మన ఇండియన్స్‌కి అట్‌లీస్ట్ ఎస్‌పీఎఫ్ 30 సమ్మర్స్‌లో అయితే 50 అబోవ్ అలా వాడితే చాలా మంచిది. సో, ఇప్పుడు ఆ ఎండ వల్ల ఏమవుతది కొంతమందికి టానింగ్ అవుతది. విచ్ విల్ టేక్ అట్‌లీస్ట్ 3-6 మంత్స్ పోవడానికి. చాలా మంది ఏం చేస్తారు మళ్ళీ ఆ ఎండలో ఇంకా ఉండేసరికి మెలాస్మా వచ్చేస్తది. అది చాలా టఫ్ అండి. మెలాస్మా అనేది డీల్ చేయడం అనేది అసలది చిన్న మ్యాటర్ కాదది. ఏందంటే ఫస్ట్ చీక్స్ పైన స్టార్ట్ అవుతది. లేకపోతే ముక్కు పైన. మీరనేది ఏంటంటే ఆ బ్లాక్ చిన్నగా మచ్చలు అవునవును. కదా? యాహ్! చిన్నగా స్టార్ట్ అవుతది. స్ప్రెడ్ అవుతా ఉంటది. అవును. సో, ఇంకా దానికైతే మనం పీల్స్ అంటే డిపెండ్స్ ఇప్పుడు మన మెషిన్ ఉంది యాక్చువల్‌గా. స్కిన్ ఎగ్జామిన్ చేసే మెషిన్ ఉంది. సో, దాంట్లో ఎంత డెప్త్ ఉంది, ఏంటి మొత్తం తెలిసిపోతది. దాన్ని బట్టి నేను మరి ఏ ట్రీట్మెంట్ అయితే బెటర్ అనేది నేను సజెస్ట్ చేస్తా. నేను సజెస్ట్ చేయగానే అయిపోదు. ఫస్ట్ క్లయింట్ అనేవాళ్ళు చాలా రెగ్యులర్‌గా ఉండాల్సిందే. అంటే ఇన్ని సెషన్స్ ఓపికతో తీసుకోవాల్సిందే. చాలా మంది ఏం చేస్తారు ఓపిక ఉండదు. అస్సలుండదు. వస్తారు. సరే అప్పుడు బూస్ట్ అవుతారు. చేయించుకోవాలి, కావాలి. మీరెప్పుడు చెప్తే అప్పుడొస్తాను మేడం అంటారు. కానీ తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ లేచేసరికి అన్నీ మారిపోతాయి. సో, అంటే వి గివ్ ఆన్ రిమైండర్స్ కదా! నాకర్థమవుతూ ఉంటది. అదేంటి అప్పుడు మీరేం చెప్తే అదే చేస్తాను మేడం. ఇది తగ్గిపోతే చాలు అంటారు. మళ్ళీ దే వోంట్ రెస్పాండ్ కొంతమంది. సో, ఇంకా అది వాళ్ళకే. సో, దట్ ఈస్ దేర్ ప్రాబ్లమ్. దే షుడ్ కమ్ అండ్ టేక్ అనేది వాళ్ళకుండాలి. అట్లా అన్నమాట. అంటే అది ఉండాలి. ఆ కమిట్మెంట్ అనేది ఉండాలి. తగ్గాలి అంటే తగ్గాలి అని. ఓకే. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.